80 మంది రోజుకొక్క రూపాయి సేవ్ చేద్దాం. అది ఎక్కడి నుంచి అయినా కానీ, మన పర్సనల్ ఖర్చుల్లోంచి కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన పాకెట్ మనీలో కావచ్చు, ఏదో విధంగా రోజుకొక్క రూపాయి ప్రక్కన పెట్టండి. అవన్నీ కూడా నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో తీసుకురండి. అవన్నీ కూడా దేవుని పరిచయంలో వాడదాం అన్నప్పుడు 1 రూపీ 1 డే చిన్న చిన్న పిల్లలు లేదా స్టూడెంట్లు గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి అది ఎంత కష్టమో, కానీ దేవుని సన్నిధిలోకి అవన్నీ వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన, ప్రభువా ఇది నీ ప్రజల కష్టం. అనేక మంది యవనస్తులు తమ ఖర్చుల్లో ఏదో ఒక చోట అక్కడ ఆపి తీసుకొచ్చారు. ప్రభువా ఇది నన్ను ఆశీర్వదించిన ఆయన, ఇది నీ సేవలో వినియోగిస్తున్నాం, పరిచర్య కోసం వినియోగిస్తున్నాం. ప్రియులరా, ఆ 80 మంది రోజుకొక్క రూపాయి చొప్పున పోగు చేసుకుంటూ వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడం, అలా దేవుడు మా యొక్క దర్శనాన్ని అభివృద్ధి చేశారు, పరిచర్యను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. గ్రామాల నుంచి గ్రామాలు, గ్రామాల నుంచి పట్టణాలు, పట్టణాల నుంచి దేశాలు. దేవుడి రోజున నేను చెప్పగలను, దేవుడు ఈ పరిచర్యను ఎంత బలంగా వాడుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రైమరీగా అన్ని చూసేవాడు నేనే కాబట్టి నాకు తెలుసు ఏ స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చాడు, ఈరోజు ఏ స్థితిలో నిలబెట్టాడు. రోజుకొక్క రూపాయితో ప్రారంభించిన పరిచర్య ఈ రోజున కోట్లాది రూపాయలు దేవుని సేవ కోసం వినియోగించే స్థాయికి దేవుడు నడిపించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇట్స్ అ హంబుల్ బిగినింగ్, ఇట్స్ అ హంబుల్ బిగినింగ్. ఏదో చిన్న పని దేవుని కోసం నువ్వు చేయడం ప్రారంభించగలిగితే ఈరోజు నేను చెప్పగలను, ఆ 80 మందిలో చాలామంది దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో వారిని నిలవబెట్టాడు. యంగ్ హోలీ టీంలో అప్పుడు ఉన్న చాలామంది యవన బిడ్డలు ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొచ్చి, అలాంటి వాళ్ళందరూ ఈ రోజున మన పరిచయను సపోర్ట్ చేసే విధంగా, అన్న ఆనాడు మేము చదువుకున్న సమయంలో రోజుకో రూపాయి ఇచ్చేవాళ్ళని, ఈరోజు దేవుడు మనల్ని బాగా ఆశీర్వదించాడని, ఇగో ఈ జాబ్ చేస్తున్నాను, ఒక బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడన్న, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాను, ఒక డాక్టర్గా పనిచేస్తానన్న, ఒక ఇంజనీర్గా జాబ్ వచ్చిందన్న, అమెరికాలో సెటిల్ అయ్యానన్న, ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యానన్న, ఆస్ట్రేలియా దేవుడు నన్ను తీసుకెళ్ళాడన్న, న్యూజిలాండ్ దేవుడు నన్ను నడిపించాడని అప్పుడున్న యూత్ అందరూ కూడా ఈ రోజున దేవుడు వారిని విశిష్టంగా ఆశీర్వదించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన పరిచయను బలంగా ప్రోత్సహించే వరకు దేవుడు నిలబెట్టాడు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? స్టార్ట్ యువర్ వర్క్ టుడే. చెయ్యి. చిన్నదే కదా అనుకోవద్దు, ఆ చిన్నదాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ చిన్న కోరిక, ఆ చిన్న ఆశ, దేవుని కొరకు వాడబడిన ఆ చిన్న తపన, విత్తనం చిన్నదే కావచ్చేమో కానీ ఆ తర్వాత చెట్టు వచ్చిన తర్వాత దాని ఫలాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్.